అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్ష్మీదేవిని సంపదల దేవతగా పరిగణిస్తారు. మహాలక్ష్మి అనుగ్రహం ఉంటే చాలు ఎవరైనా ధనవంతులు అవుతారని, తాము జీవితాంతం సంతోషంగా ఉంటామని, తమ ఇల్లు సంపదలతో నిండి ఉంటుందని నమ్ముతారు. మనలో ప్రతి ఒక్కరూ ధనలక్ష్మి ఆశీస్సులు కావాలని, ఆ తల్లి మన ఇంట్లో ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ మహాలక్ష్మి అడుగుపెట్టిన చోటల్లా శుభ ఫలితాలు, శుభ సంకేతాలు వస్తాయని చాలామంది నమ్ముతారు. లక్ష్మీదేవి ఇంట్లో నివాసం ఉంటే ధనం కొరత అనేదే ఉండదు. ఎందుకంటే ఆ తల్లి ఐశ్వర్యానికి దేవతగా పరిగణిస్తారు. ఇది ఇలా ఉండగా వాస్తుశాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చే ముందు కొన్ని శుభ సంకేతాలు తీసుకొస్తుంది. అవి ఏంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాబోయే ముందు 10 శుభ సంకేతాలు కనిపిస్తాయి. ఆ శుభ సంకేతాలను బట్టి లక్ష్మీదేవి అతి త్వరలో మీ ఇంటికి రాబోతుందని మీరు అర్థం చేసుకోవాలి. అంటే ధనవంతులు అయ్యే ముందు లక్ష్మీదేవి పంపించే ఆ 10 అదృష్ట సంకేతాలను బట్టి మీ జీవితంలో మీరు సానుకూల పరిణామాలను అతి త్వరలో చూడబోతున్నారని, ఆర్థికంగా పురోగతి సాధించబోతున్నారని మనం అర్థం చేసుకోవాలి. అయితే ధనవంతులు కాబోయే ముందు లక్ష్మీదేవి పంపించే ఆ 10 శుభ సంకేతాలు ఏంటి? ఈ సంకేతాలను బట్టి మనం ఆర్థికంగా పురోగతి సాధించబోతున్నాం అని తెలిపే ఏంటి అన్నది ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది కూడా వస్తుంది. లక్ష్మీదేవి సిరి సంపదల దేవతగా పరిగణిస్తూ ఉంటారు. మహాలక్ష్మి అనుగ్రహం ఉంటే చాలు ఎవరైనా ధనవంతులు అవుతారని, తమ జీవితాంతం సంతోషంగా ఉంటామని, తమ ఇల్లు సంపదలతో నిండి ఉంటుందని ప్రజలంతా కూడా విశ్వసిస్తూ ఉంటారు. మనలో ప్రతి ఒక్కరూ కూడా ధనలక్ష్మి ఆశీస్సులు కావాలని, ఆ తల్లి మన ఇంట్లో ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటేనే ధనానికి లోటు అనేది ఉండదు. అందుకే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలని, ఆ లక్ష్మీ కటాక్షం మనకి సిద్ధించాలని మన ఇంట్లో నుండి లక్ష్మీదేవి ఎప్పుడు బయటికి వెళ్ళకూడదని ఎన్నో రకాల పూజలు చేస్తూ, అలాగే ఎన్నో రకాల వ్రతాలు, ఎన్నో రకాల పరిహారాలు పాటిస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ మహాలక్ష్మి అడుగుపెట్టిన చోటల్లా శుభ ఫలితాలు, శుభ సంకేతాలు వస్తాయని మన విశ్వాసం. లక్ష్మీదేవి ఇంట్లో నివాసం ఉంటే ధనానికి ఎటువంటి కొరత అనేది ఉండదు. ఎందుకంటే ఆ తల్లి ఐశ్వర్యానికి దేవత అయితే, వాస్తుశాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చే ముందు కొన్ని శుభ సంకేతాలు పంపిస్తుంది. అంటే మీరు ధనవంతులయ్యే ముందు లక్ష్మీదేవి కొన్ని శుభ సంకేతాలను పంపిస్తుందన్నమాట. ఆ సంకేతాలను బట్టి మీరు అర్థం చేసుకోవాలి, అతి త్వరలో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాబోతుందని. మీరు ధనవంతులైతే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఆర్థికంగా ఊహించిన పురోగతి మీరు సాధించబోతున్నారని, ధనప్రాప్తి, ఆకస్మిక ధనలాభం అనేది మీ జీవితంలో చోటు చేసుకునే పరిస్థితులు కూడా వస్తున్నాయని ఆ సంకేతాలను బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే దాంట్లో ఒక సంకేతం ఏంటంటే, కనుక అకస్మాత్తుగా నల్లచీమలు మీ ఇంట్లోకి రావడం ప్రారంభమైతే, ఏదైనా ఆహార పదార్థాన్ని ఒకసారి గుంపుగా తినడం ప్రారంభిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని, మీకు ఎక్కువ డబ్బులు లభిస్తుందని మీరు నమ్మాల్సి ఉంటుంది. ఎందుకంటే నల్లచీమలు మన ఇంట్లోకి వస్తే ఒక్కసారిగా గుంపుగా వచ్చి ఏదైనా తింటున్నట్లు కనిపిస్తే చాలా మంచిది. చాలామంది దాన్ని చూసి చిరాకు పడుతూ ఉంటారు. వాటిని చెప్పడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాటిని వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఈ విధంగా అసలు చేయకూడదండి. ఎందుకంటే నల్లచీమలు మీ ఇంట్లో వరుస కట్టి వచ్చి ఏదైనా ఆహార పదార్థం తింటున్నట్లుగా మీకు కనిపిస్తే కనుక లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాబోతుందని మీరు అర్థం చేసుకోవాలి. వాటికి నియమించిన కాలం పరిమితి వరకు అవి వస్తూనే ఉంటాయి. వాటిని రానివ్వండి. వాటిని చెప్పడానికి ఎటువంటి ప్రయత్నం కూడా మీరు చేయకూడదు. అప్పుడే ఆ భగవంతుడు అర్థమవుతుంది మీకు ఈ సంకేతం యొక్క అర్థం. మీకు ఈ సంకేతం యొక్క అర్థం తెలుస్తున్నప్పుడే అవి రాకపోవడం ఆగిపోతాయి. కాబట్టి పక్షులు చెట్లపైన గూళ్ళు కట్టుకోవడం మనం చూస్తూనే ఉంటాం. కానీ ఈ సమయంలో
ఖాళీ ప్రదేశం లేదా ఎక్కడైనా పడితే అక్కడ గూడు కట్టుకుంటూ ఉంటాయి కదా. అయితే ఏదైనా పక్షి వచ్చి మీ ఇంట్లో గూడు కట్టుకుంటే కనుక అది చాలా శుభసూచకంగా పరిగణించబడుతుంది. ఆ గూడును తీసేయడానికి మీరు ప్రయత్నం చేయకండి, ఎందుకంటే లక్ష్మీదేవి ఆగమనానికి అది సంకేతం. ఆవరణలో ఏదైనా చెట్టు మీద కనుక పక్షి గూడు కట్టుకున్నట్లయితే కనుక మీరు ఏదైనా కారణం వల్ల ఆ చెట్టు నరికితే మాత్రం దానివల్ల మీకు అశుభ ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా చెట్టు నరకకూడదు. అలాగే మరొక సంకేతం ఏంటంటే, వీంట్లో ఆకస్మికంగా సడన్గా ఒకే చోట 3 బల్లులు కనిపిస్తే లక్ష్మీదేవి వస్తుందని అర్థం చేసుకోవాలి. ఇది చాలా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. బల్లులు మన ఇంట్లోకి వస్తే చాలామంది చిరాకు పడుతూ ఉంటారు, కానీ బల్లి లక్ష్మీదేవి స్వరూపం. అది మీ పూజ గది పైన కనుక తిరుగుతున్నట్లు కనిపిస్తే అది ఇంకా శుభ సంకేతం. అలాగే ఒక బల్లి వెంబడి మరొక బల్లి పడుతున్నట్లుగా మీ కంటికి కనిపిస్తే అది శుభ సంకేతంగా పరిగణించాలి. అలాగే దీపావళి రోజున తులసి మొక్క చుట్టూ బల్లులు కనిపిస్తే అది చాలా శుభప్రదంగా భావిస్తారు. అయితే ప్రతిరోజు తులసి మొక్క చుట్టూ అనేక రకాల బల్లులు ఒకేసారి కనిపిస్తే అది అశుభ సంకేతంగా పరిగణిస్తారు. ఇలా జరగడం మీకు మంచిది కాదు. దారిలో కుక్క నోట్లో శాకాహారం కానీ రొట్టె కానీ తీసుకురావడం కనిపిస్తే మీరు అతి త్వరలో డబ్బు సంపాదించిపోతున్నారని అర్థం చేసుకోవాలి. అలాగే ఎవరైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడ మీ కుటుంబం కనిపిస్తే అది శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. కాకి నీరు తాగుతూ మీకు కనిపిస్తే అది చాలా శుభప్రదం. మీరు త్వరలో డబ్బు సంపాదించబోతున్నారని అర్థం చేసుకోవాలి. అంతేకాదండి, మీరు తలపెట్టిన ప్రతి పనిలో విజయం లభిస్తుందని కూడా అర్థం చేసుకోవాలి. అలాగే కాకి నోటితో ఆహారాన్ని లేదా రొట్టె ముక్కను పెట్టుకొని కూర్చున్న కనుక నీరు చూస్తే అది శుభ సంకేతం. త్వరలోనే మీ యొక్క కోరిక నెరవేరబోతుందని దాని అర్థం. ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నప్పుడు 3 కాకులు ప్రశాంతంగా కూర్చొని కనుక మీకు కనిపిస్తే ఆ పని దిగ్విజయం అవుతుందని అర్థం చేసుకోవాలి. అలాగే ఇంటి నుండి బయటికి వెళ్తున్నప్పుడు కాకి ఒకసారి అరిస్తే అది శుభ సంకేతం. కానీ నోటితో గట్టి పోషణ పట్టుకుని వెళ్తూ మీకు కనిపిస్తే అది శాపం జరుగుతుందని, ఏదో జరగబోతుందని అర్థం చేసుకోవాలి. పురుషుడి శరీరంలోని కుడి భాగంపై బల్లిపడితే శుభం కలుగుతుందని అర్థం చేసుకోవాలి. అదే సమయం మహిళ ఎడమ భాగంపై బల్లిపడితే శుభం కలుగుతుందని అర్థం చేసుకోవాలి. పురుషుల్లో ఎడమ కంటిపై బల్లిపడితే శుభవార్తలు వింటారు. ఏ పని తలపెట్టినా కూడా విజయవంతం అవుతుంది దాని అర్థం. ఈ విధంగా లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చేయమంటే కొన్ని సంకేతాలు చూపిస్తుంది. ఆ సంకేతాలను బట్టి అతి త్వరలో మనం ధనవంతులు కాబోతున్నామని, లక్ష్మీదేవి మన ఇంటికి రాబోతుందని ఈ సంకేతాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చండి. ఈ విధంగా లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే ముందు కొన్ని సంకేతాలను మీకు చూపించడం జరుగుతుంది. మీరు కొన్ని కారణాల వల్ల కొన్ని చెట్లను నరికితే దానివల్ల అశుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ సంకేతాలను బట్టి అర్థం చేసుకోవచ్చు అండి. అతి త్వరలో మీరు ధనవంతులు కాబోతున్నారని, ఆర్థికంగా పురోగతి సాధించబోతున్నారు. అలాగే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. తప్పులుంటే క్షమించండి ఫ్రెండ్స్.